కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ఏంటి గేర్ మార్చారు? హలో మాస్ మహారాజా గారి ఫ్యాన్స్ అందరికీ హలో హలో హలో. మీకు విషయం చెప్పాలి ఏంటంటే, నేను బహుశా ఈ సినిమాలో చేసి ఉండకపోతే వేరే సినిమాలు కూడా చేసి ఉండకపోతే మీలో ఒకటిగా అక్కడ కూర్చుని ఉండేవాడిని. సో నాకు రవి గారి పక్కన నటించే అవకాశం ఫస్ట్ టైం వచ్చింది. ఐఎమ్ సో వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ వివేక్ గారు, అండ్ థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ మహారాజ్ ఇక్కడ కూర్చొని ఉన్నారు, మాస్ మహారాజ్. మీరు కాదు ఇక్కడికి వచ్చి చూస్తే టీజర్ అన్నారు, టీజర్ రిలీజ్ అన్నారు, ఇప్పుడేమో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారండి అందరు కలిసి. అరుపులు కేకలు గోళ వన్స్ మోర్. కాదు నాకు మిమ్మల్ని అందరం చూస్తుంటే జాలేస్తుంది. టీజర్కే ఇలా అయిపోతే మరి సంక్రాంతి థియేటర్లో ఏమైపోతారు మీరంతా? రే కార్తీక్ అట్టమనేను నువ్వు ఏదో చేసేటట్టే ఉన్నావు బ్రదర్. కాదు ఇంకా మీరు చూసింది చాలా తక్కువ, చాలా లోపల ఇంకా చాలా దాచాం లోపల. ఒకటిగా ఇంకా కుప్పలు కుప్పలుగా పెట్టాం లోపల. అయితే ఇక్కడ రవితేజ అనే ఫ్యాన్స్ మనందరం అది గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ నాతో పాటు. వద్దాం వద్దాం అక్కడికి వద్దాం. ఇంకా మీరు ఎస్ఎస్సీ దగ్గర ఉన్నారు ఏంటయ్యా? ఓకే నేను టుక్ ఫర్ సంక్రాంతి ఈగల్ ఆల్ కలెక్షన్స్ టోకెన్. ఫస్ట్ ఇన్ని సంవత్సరాలు మా హీరోయిన్స్ ఇద్దరికి పబ్లిక్ తెలుసు ఎప్పుడు రావాలో తెలుసు కరెక్ట్ టైంకి వస్తారు. ప్లీజ్ నవదీప్ గారు కంటిన్యూ. సరే మన బయలుదేరుతా ఇంకెందుకు. సో బేసిక్ గా ఇన్ని సంవత్సరాల నుంచి రవితేజ అన్నది చాలా గెటప్ల్లో డిఫరెంట్ కామెడీగా, సీరియస్ గా, ఎమోషనల్ గా చాలా రకరకాలుగా చూసాం. కానీ గర్వంగా ఈ సినిమా పార్టీగా నేను చెప్పగలిగింది ఏంటంటే, ఎప్పుడు చూడని విధంగా మళ్ళీ చూస్తారు ఈగల్లో. దట్ ఈస్ ద బ్యూటీ. మరి అది ఎలా సాధించారో డైరెక్టర్ గారు, హీరో గారు ఇద్దరు కలిపి సాధించారు మనందరినీ మటాష్ చేయడానికి సంక్రాంతికి. సో సీ యూ ఇన్ థియేటర్స్ Jan 13, రెడీయా? ఇంత మటాష్ అయిపోతారు.